నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రజారథ్ జోల్ యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రవేశించిన సందర్భంగా మండల సేవాలాల్ సేన ఆధ్వర్యంలో వారికి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర చేస్తున్న సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోతు రాంబాబు నాయక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులపై జరుగుతున్న భౌతిక దాడులను అరికట్టాలని, గిరిజన చట్టాలను కాలరాయాలని, పాలకులు చేస్తున్న కుట్రలను మానుకోవాలని ఈ పాదయాత్ర నిరసిస్తున్నామని, ఈ యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం నుండి ఆదిలాబాద్ జిల్లా వరకు నిర్వహిస్తామన్నారు. గిరిజన జాతుల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి జనాభా దామాషా ప్రకారం 6% నుండి 10% గిరిజన రిజర్వేషన్ పెంపుదలను కృషి చేసే విధంగా ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శివాలాల్ సేన జిల్లా అధ్యక్షులు దారావత్ సురేష్ నాయక్, శివసేన వ్యవస్థాపకులు దారావత్ ప్రేమ్ చంద్ర నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ రాథోడ్, జూలూరుపాడు మండల శివసేన అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్ నాయక్, మాల మహానాడు నాయకులు ఎల్లంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుతో 3వ రోజుగా సాగుతా ఉంది. ఈ ప్రజారథ్ యాత్రకు టేకులపల్లి మండలం నుండి సేవాగఢ్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయం నుండి ప్రారంభం చేయడం జరిగింది. ఆనాటి నుండి ఇవాళ 3 రోజులుగా ఈ ప్రజారథ్ యాత్ర కొనసాగుతా ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. మేము ఈ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసేది, ఈ భారతదేశంలో బోలి భాషను ఈ యొక్క భారత రాజ్యాంగంలో చేర్చాలనేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ భారతదేశం పూర్తిగా 15 కోట్ల మంది బంజారా బిడ్డలు ఉంటే ఇవాళ వారికి గుర్తింపు లేకపోవడం, సమానత్వంలో కానీ ఎక్కడ కూడా ముందు భాగంలో లేదని బాధ కలుగుతా ఉంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కళలు అలానే ఉండిపోయినాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసికట్టుగా రాజకీయ చైతన్యం కావాలి, ఓటు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మనం స్థానికంగా చైతన్యపడాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఏది ఏమైనప్పటికీ ఈ భారతదేశంలో అణగారిన వర్గాల మీద ఏదైతే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేపడుతున్నటువంటి కుట్ర విషయము దానికి బలవుతూనే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, సేవాలాల్ సేన అందరి సపోర్ట్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను ఒక చరిత్రాత్మకంగా ఏ పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయని విధంగా ఒక కుల సంఘంగా, ప్రజా సంఘంగా అందరి ఎస్సీ, ఎస్టీ, బీసీ సపోర్ట్ తోటి ముందుకు పోతుందనే అంశాన్ని కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియపరుచుకుంటాను. అందులో భాగంగా ఈరోజు జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల కేంద్రంలో మా మండలాధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పటికీ ఎన్నిటికీ మేము అనుకున్నది ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినట్టు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.